వెల్కమ్ టు రాజనీతి. 5 ఏళ్ల నాడు 2019 మార్చి నెలలో ఎన్నికల ప్రచారం సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు 2-3 విషయాలు చెప్పారు. శ్రీకాకుళంలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన చెప్పిన మాటలను అప్పట్లో పత్రికలు, టీవీలు కూడా ప్రముఖంగా ప్రచురించాయి. కానీ జనం మాత్రం ఆయన మాటలు నమ్మలేదు. సామాన్య జనం నమ్మలేదంటే అనుకోవచ్చు, కానీ కొంతమంది తెలుగుదేశం కార్యకర్తలు కూడా నమ్మల. ఆయన ఏదో ఎన్నికల ప్రచారం కోసం చెప్తున్నాడు అనుకున్నారు, కానీ తమ మేలు కోరి చెప్తున్నాడు అనుకోలేదు. ఆయన తన రాజకీయ స్వార్థం కోసం చెప్తున్నాడు అనుకున్నారు, కానీ రాష్ట్రం భవిష్యత్తు కోసం చెప్తున్నాడు అనుకోలేదు. ఇంతకీ ఆయన ఏం చెప్పాయంటే, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే రాజధాని అమరావతి ఆగిపోతుందన్నారు. పోలవరం ప్రాజెక్టు పనులు నిలిచిపోతాయని చెప్పారు. ఈ రెండింటిని ఆపడానికి అప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ జగన్మోహన్ రెడ్డికి సహాయం చేస్తున్నాడని కూడా చెప్పారు. ఆంధ్రప్రదేశ్ని నాశనం చేయడానికి కేసీఆర్ జగన్తో కలిసి కుట్ర పన్నాడని కూడా చెప్పారు. విభజన తర్వాత తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కు రావాల్సిన బకాయిలను ఎగ్గొట్టేందుకే జగన్మోహన్ రెడ్డిని గెలిపించడానికి 1000 కోట్ల రూపాయలు ఎన్నికల ఫండ్ ఇచ్చాడని కూడా చెప్పారు. వీళ్ళకి అవకాశం ఇస్తే ఏపీ సర్వనాశనం అవుతుంది, నా కోసం కాదు మీ మేలు కోరి చెప్తున్నా, నన్ను నమ్మండి అని చంద్రబాబు చెప్పారు. కానీ జనం ఆయన మాటలు నమ్మలేదు. జగన్మోహన్ రెడ్డి గారిని నెత్తిన పెట్టుకున్నారు. అప్పుడు చంద్రబాబు చెప్పిన మాటలను 100కి 100 పాళ్ళు నిజం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్ గెలిస్తే ఊరికొక రౌడీ, బజారుకు ఒక భూ కబ్జాదారుడు పుట్టుకొస్తాడని కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అప్పుడు ఆయన చెప్పిన మాటలు పొల్లుపోకుండా అక్షర సత్యాలయ్యాయి. ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ అండతో అడుగడుగున కబ్జాదారులు, రౌడీలు రెచ్చిపోయారు. 4.5 ఏళ్లుగా స్వైర విహారం చేస్తున్నారు. ఎక్కడికక్కడ భూములు, ప్రభుత్వ భూములు కావచ్చు, లేదా వివాదాస్పద భూములు కావచ్చు, ఈవెన్ పట్టాలున్న భూముల మీదకి కూడా వెళ్ళారు, కబ్జాలు పెడతా ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాం. ఒంగోలులో చూసాం. ఒంగోలులో అధికార పార్టీ నాయకులు అడ్డగోలుగా భూదందాలకు పాల్పడ్డారు. నకిలీ పట్టాలు పుట్టించారు. ఆ పట్టాలతో స్థానికంగా లేని వాళ్ళ భూముల మీదకి వెళ్ళారు ముందు. ఆ తర్వాత స్థానికంగా ఉంటున్న వాళ్ళ భూముల మీద కూడా వెళ్ళారు. పెద్ద ఎత్తున ఎలిగేషన్స్ వచ్చాయి. దాని మీద సిట్ కూడా ఏర్పాటు చేశారు. ఇక విశాఖపట్నంలో అయితే అధికార పార్టీ దందా జగన్ అధికారంలోకి వచ్చిన మర్నాటి నుంచే మొదలైంది. విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి వీళ్ళిద్దరు అన్నదండలు చూసుకొని కబ్జాదారులు రెచ్చిపోయారు. 1000 కోట్ల రూపాయల విలువైన భూముల్ని ఆక్రమించారు. ఒక్క వైజాగ్ అనే కాదు, ఒంగోలు అనే కాదు, దాదాపుగా అన్ని చోట్ల అదే పరిస్థితి. అనంతపురం కావచ్చు, కర్నూలు కావచ్చు, విజయవాడ కావచ్చు, అన్ని చోట్ల అధికార పార్టీ రౌడీజం, భూ కబ్జాలు పెరిగిపోయాయి. ఆ రోజు చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలు వాస్తవం అయ్యాయి. 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని గెలిపించడానికి కేసీఆర్ ఆర్థిక సాయం చేస్తున్నారని చంద్రబాబు చెప్పారు ఆ రోజున. కానీ అప్పుడు ఎవరు నమ్మలేదు. ఆ తర్వాత అదే నిజమైంది. కేసీఆర్ తన మంత్రుల్ని ఆంధ్రప్రదేశ్కి పంపించారు. జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ప్రచారం చేయించారు. శ్రీనివాస్ యాదవ్ లాంటి వాళ్ళు అయితే ఏపీ వెళ్ళి మరీ చంద్రబాబుని ఇష్టం వచ్చినట్టు తిట్టారు. కేసీఆర్ చంద్రబాబుకు వ్యతిరేకంగా ఎందుకు స్టాండ్ తీసుకున్నారు అంటే, దీనికి రాజకీయ కారణాలతో పాటు రాష్ట్రానికి సంబంధించిన కారణాలు కూడా ఉన్నాయి. విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన నిధుల విషయంలో కేసీఆర్ సహాయ నిరాకరణ చేశారు. 9, 10 షెడ్యూల్ ఆస్తుల విభజన జరగలేదు. దానికి ఆయన సహకరించలేదు. తెలంగాణకు ఆంధ్రప్రదేశ్ సరఫరా చేసిన కరెంటు తాలూకా 6,000 కోట్ల బకాయిలు, వీటిని చెల్లించడంలో కూడా కేసీఆర్ రకరకాల మెలికలు పెట్టారు. చంద్రబాబు ఈ విషయాల మీద గట్టిగా పంచాయతీ పెట్టారు. ఇవి తేలేదాకా, ఇవి చెల్లించేదాకా హైదరాబాద్ సచివాలయంలో, అంటే పాత సచివాలయం, ఇది కూలగొట్టక ముందల సచివాలయంలో ఆంధ్రప్రదేశ్కి వచ్చిన భవనాలను హ్యాండ్ ఓవర్ చేయనని స్పష్టం చేశారు. జగన్మోహన్ రెడ్డి అయితే చెప్పినట్టు పడి ఉంటాడని కేసీఆర్ జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఇచ్చారు. జగన్ గెలిచినట్టునే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన భవనాలను వెంటనే కేసీఆర్కి ఇచ్చేసాడు, హ్యాండ్ ఓవర్ చేసాడు. ఆయన వాటిని పడగొట్టి కొత్త సచివాలయం కూడా కట్టుకున్నారు. అంతర్జాతీయ స్థాయిలో అమరావతి నగర నిర్మాణం జరిగితే ఖచ్చితంగా ఆ ఇంపాక్ట్ హైదరాబాద్ మీద పడేది. 7-8 ఏళ్ల క్రితం హైదరాబాద్లో ఉన్న ఆంధ్రులు అమరావతి సాకారం అయితే అక్కడికి షిఫ్ట్ అవ్వాలని ఆలోచన చేశారు. ప్రవాసాంధ్రులు కూడా చాలామంది అక్కడ పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమయ్యారు. పోలవరం ప్రాజెక్టు శరవేగంతో పూర్తయితే దాదాపుగా ఏపీలో అన్ని జిల్లాల్లో వ్యవసాయం ఊపందుకుంటుంది. ఏపీ దశ మారిపోతుంది. అప్పటికే చంద్రబాబుతో కేసీఆర్ను పోలుస్తూ చంద్రబాబు కష్టపడుతుంటే కేసీఆర్ ఫామ్ హౌస్లో పడుకున్నాడన్న ఆరోపణలు తెలంగాణలో మొదలయ్యాయి. తెలంగాణలో ప్రతిపక్షాలు మొదలుపెట్టాయి. వీటన్నిటికీ చెక్ చెప్పాలంటే అక్కడ జగన్ గెలవాలి.
జగన్ గెలిస్తే తనకు అనుకూలంగా పరిస్థితులన్నీ కూడా మారిపోతాయన్న ఉద్దేశంతో కేసీఆర్ జగన్మోహన్ రెడ్డికి సహకరించారు. వీళ్ళిద్దరికీ నరేంద్ర మోడీ తోడయ్యారు. ఫలితంగా అధికార యంత్రాంగం మొత్తం ఎన్నికల్లో జగన్కు అనుకూలంగా వ్యవహరించింది. దీంతో జగన్మోహన్ రెడ్డి గెలవటం, చంద్రబాబు చెప్పినట్టే అమరావతిని పాడుపెట్టడం విజయవంతంగా జరిగింది. ఆంధ్రులకు రాజధాని లేకుండా చేసి దేశవ్యాప్తంగా ఆంధ్రుల పరువు తీశాడు జగన్మోహన్ రెడ్డి గారు. అధికారంలోకి రావడంతోనే రాష్ట్రానికి జీవనాడి లాంటి పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టర్ను మార్చాడు. ఇప్పుడు ఆ ప్రాజెక్టు భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. తెలంగాణ ప్రభుత్వం కృష్ణా జలాలను పునఃపంపిణీ చేయాలంటే జగన్మోహన్ రెడ్డి గారు గంగిరెద్దులాగా తలూపారు. కృష్ణా జలాల్లో ఏపీ వాటాకు కోత పడే ప్రమాదం ఏర్పడింది. అప్పుడు చంద్రబాబు రాష్ట్రం సర్వనాశనం అవుతుందని అందరికీ అర్థమయ్యేలా చెప్పినా ఎవడూ వినలేదు. ఇప్పుడు అవన్నీ కూడా నిజాలయ్యాయి. రాష్ట్రం కాలిపోయింది. ఎంతగా కాలిపోయిందంటే ఇప్పుడు దేవుడు వచ్చి ముఖ్యమంత్రి అయినా కూడా ఏపీ ప్రజల జాతకాలు మారతాయన్న నమ్మకం కలగట్లేదు. అందుకే పెద్దలు చెప్తూ ఉంటారు, అనుభవజ్ఞుడి మాటలు విని చెడిపోయిన వాడు లేడు అని. ఆనాడు అనుభవజ్ఞుడైన చంద్రబాబు మాటలు పెడిచెవిన పెట్టిన ఫలితాన్ని ఇప్పుడు మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. Like, share and subscribe to Rajaniti channel.